పాఠశాల విద్యార్థులు చిన్న వయసులోనే కంటి సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని, దృష్టి లోపాలను ఆదిలోనే గుర్తిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. మంగళవారం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన కంటి పరీక్షల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువులో వెనుకబడకుండా ఉండాలంటే కంటి చూపు ప్రధానమని, ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులను చేర్పించండి, వారి తలరాతలు మార్చండి అనే గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమ వివరాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ ఎస్ పుష్పలత వెల్లడించారు. జిల్లాలోని 30 మండలాల్లో గల 885 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు 1008 లక్షల మంది విద్యార్థులకు స్కానింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. 18 ప్రత్యేక బృందాల ద్వారా నిర్వహించిన ఈ పరీక్షల్లో 5595 మందికి దృష్టిలోపాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ప్రక్రియలో 1082 మంది ఉపాధ్యాయులకు ముందస్తుగా శిక్షణ ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో పరీక్షలు వేగంగా సాగాయని వివరించారు. దృష్టిలోపం ఉన్నట్లు తేలిన 5550 మంది విద్యార్థులకు ఈ నెలాఖరులోగా ఉచితంగా నాణ్యమైన కళ్లద్దాలు పంపిణీ చేస్తామని జిల్లా ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె అనిత తెలిపారు. తీవ్ర సమస్యలుండి శస్త్రచికిత్స అవసరమైన 11 మంది విద్యార్థులకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు ఎన్ కృష్ణ, సుజాత, అర్బన్ మెడికల్ ఆఫీసర్ ప్రత్యూష, ప్రధానోపాధ్యాయులు డిఎస్వి భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఈ స్కూల్లో 29 మంది పిల్లల్ని వయసులోకి ఇప్పుడు మీరు ఎదుగుతూ ఉన్నారు. మీరు అదే హైట్ ఉండరు. మీరు సంవత్సరానికి కొంచెం హైట్ చొప్పున మీలో ఎదుగుదల ఉంటుంది. అదేవిధంగా మీ కళ్ళు కూడా సైజు మారుతాయి. మీ కనుగుట్టు సైజు మారుతుంది. సో ఆ సైజు మారినప్పుడు మీ కనుగుట్టుకి కావలసిన పవర్, మీ పుస్తకాలు సరిగ్గా ఎంత దూరంలో పెట్టుకొని చదవాలి, లేదు ఫోన్ ఎంతసేపు చూడాలి, ఫోన్లో బ్రైట్నెస్ ఎంత ఉండాలి, ఐ ప్రొటెక్షన్ ఆన్ చేసుకోవాలి, ఇలాంటి జాగ్రత్తలు, మంచం మీద పడుకుని చదవకూడదు, ఇలా క్రాస్గా పుస్తకాలు పెట్టి చదవకూడదు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన వయసుతో పాటు మన కన్నుగుడ్డ సైజు పెరిగినప్పుడు దాంతోపాటు మీకు ఇప్పుడు కళ్ళద్దాలు ఎవరికైతే వచ్చాయో వాళ్ళకు కూడా రిఫ్రాక్టివ్ ఎర్రర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మీ అందరికీ నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు ఇచ్చిన కళ్ళద్దాలు ఆడుతూ పాడుతూ తీసేసి మీకు నచ్చినప్పుడు క్లాస్లో బ్లాక్ బోర్డ్ ఉన్నప్పుడు, లేదు పుస్తకంలో నోట్స్ రాసుకుంటున్నప్పుడు, ఇలాంటప్పుడు మాత్రమే కాకుండా మీకు ఇచ్చిన కళ్ళద్దాలు 24 గంటలు పెట్టుకోవాలి. అంటే ఎక్సెప్ట్ నిద్రపోయినప్పుడు తప్పించి. మీరు ఎప్పుడైతే మెలకుగా ఉంటారో ఆ టైం అంతట్లో కూడా మీరు మీ కళ్ళద్దాలు వాడాలి. వాడకపోతే మీకు పవర్ పెరిగిపోయి సోడా బుడ్డి కళ్ళద్దాలు అంటారు కదా చిన్నప్పుడు, అలాంటి సైజు కళ్ళద్దాలు వస్తాయి. సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం, శ్రీకాకుళం పట్టణం ప్రముఖ స్కూల్ అయినటువంటి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎంఎడ్గా ఉండాలి, వాళ్ళు మంచి చదువులో రాణించాలన్నా, ఏ రంగంలోనైనా వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే ముందు వారికి ఐసైట్ కూడా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటి నుండే అన్ని టెస్టులు చేయడం, దానికి అవసరమైన వాళ్ళకి ఇక్కడ స్పెట్స్ ఇవ్వడం, ఇంకా అవసరమైతే పైకి రెఫర్ చేయడం అలా జరిగింది. సో అందులో ఈ స్కూల్లో దాదాపు 29 మందికి స్పెట్స్ అవసరమని గుర్తించడం జరిగింది. రాష్ట్రంలోనే ఎక్కువ మంది, మనకు టార్గెట్ 450 దాదాపు ఇస్తే 555 మందికి ఈరోజు ఈ అవసరం పడింది స్పెట్స్. 1,00,000 పైచిలకు ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది విద్యార్థులకు. ఈ సందర్భంగా నేను ఈ ఏదైతే అంధ నివారణ సంస్థ ఉందో వారికి, అలాగే డిఎంఎండ్హెచ్ఓ మేడంకి, పుష్పలత గారికి, ఇతర సిబ్బంది వారందరికి కూడా నేను నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇది చాలా మంచి కార్యక్రమం. అంటే మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఒక నిబద్ధతతో సిన్సియర్గా చేస్తే దాని అవుట్పుట్ ఇది. సో స్టేట్లో మనకి ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ వచ్చారంటే ఎంతమంది ప్రాబ్లమ్స్ ఉన్నాయో
మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈరోజు ఈ స్పెట్స్కల్ కూడా మనం ఇప్పుడే పంపిణీ చేద్దాం. ఈ సందర్భంగా నాకు డిఎంఎన్హెచ్ఓ గారు అడిగారు, 2 స్కూల్స్ అడిగితే నేను ఈ స్కూల్ అడిగాను. ఎందుకంటే భరద్వాజ్ గారు జాయిన్ అయిన తర్వాత ఈ స్కూల్ కోసం ఎంతో విన్నాను. నేను రావడం జస్ట్ మీరు రాకముందే వచ్చాను ఇక్కడికి, ఏదో ఒక ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. ఒక కార్పొరేట్ స్కూల్ని తలపిస్తుంది. తప్పకుండా ఏదైతే మనకి ఎస్పీడి శ్రీనివాస్ గారు కూడా ల్యాబ్ ఇచ్చారు, జిల్లా డిస్ట్రిక్ట్ సైన్స్ ల్యాబ్, అది త్వరలో స్టార్ట్ అవుతుంది. అది కూడా 3 నెలల్లో ఆవిడకి టార్గెట్ ఇస్తున్నాం, ఆయనకి చేయమని, కంప్లీట్ చేయమని. 3-4 నెలల్లో అది కూడా కంప్లీట్ చేసుకుంటాం. అలాగే స్కూల్స్కి ఏదో రోడ్డు అడిగారో రోడ్డు కోసం నేను బాధ్యత తీసుకుంటాను. మున్సిపల్ ఇంజనీర్స్ని పంపిస్తాను రేపు. ఆ రోడ్డు కూడా మేము కంప్లీట్ చేస్తాం. ఎక్కడ అడిగారు, ఇక్కడ కూర్చుంటుండగా మీ హెచ్ఎం గారు ఎంత చూడండి, ఇక్కడ కూర్చుంటుండగా రిక్వైర్మెంట్స్ అంతా చెప్పేశారు. సో ఆయన Radhika 8th class.